మనకు బాలకాండలో ఒక శ్లోకం కనిపిస్తుంది చూడండి. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. శివుడి దగ్గర తపస్సు చేసి పొందినటువంటి అస్త్ర సంపదనంతా ఒక్క బ్రహ్మదండం ఉపసంహరించింది అంటే ఇదేం బలమయ్యా, దీన్ని సాధిస్తా నేను అని 3000-4000 సంవత్సరాల కాలం పాటు తపస్సు చేసి తనను వశిష్ఠుడే వచ్చి బ్రహ్మర్షిగా అంగీకరించేంత వరకు చేశాడు. ఆయనకు జీవితంలో ఎన్నో కర్మలు, ప్రెడిక్టెడ్ కర్మలన్నీ ఆయన ముందర వచ్చాయి, అంటే కంటి ముందర నిలబడ్డాయి. కొడుకుల్ని తనే శపించాడు, కామగుణానికి బానిస అయిపోయి శక్తి పోగొట్టుకున్నాడు, అహంకారానికి తోడయి శపించాడని త్రిశంకుడికి స్వర్గారోహణ చేయించి ఒకసారి శక్తి పోగొట్టుకున్నాడు, గాయత్రి అమ్మవారిని శపించి కొంతకాలం శక్తిని పోగొట్టుకున్నాడు, హరిశ్చంద్రుని పరీక్షించి కొంతకాలం శక్తిని పోగొట్టుకున్నాడు. ఇలాగ అనేక అంశాలు, తన కొడుకులైనటువంటి వారి మాట వినలేదని కొడుకులందరినీ కూడాను శపించి శక్తి పోగొట్టుకున్నాడు, వశిష్ఠ కుమారుల్ని శపించి శక్తి పోగొట్టుకున్నాడు. మళ్ళీ పట్టువదలని విక్రమార్కుడిగా రంభ వస్తే ఆవిడ్ని శపించారు బండరాయి అయిపోమని, అక్కడ కొంత శక్తి పోగొట్టుకున్నాడు. తర్వాత జ్ఞానానికి తెలుసుకొని ఏ భావనైనా సరే, విద్యా భావన మనిషి యొక్క మెదళ్ళేకి చేరి భావాత్మకంగా మారితే అది శక్తి క్షయం. అక్కడ పనిచేయవలసింది ఏమిటి అంటే గురుబలం, విద్యాబలం, దైవబలం. ప్రేరణ వస్తుంది, అన్నీ చేయలేవు. కానీ ధర్మపక్షాన చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళటం, వెళ్ళకపోవటం, ఉండటం, ఉండకపోవటం, బద్ధకము, ఉత్సాహము, ఇవన్నీ నీ సొంత నిర్ణయాలు తప్ప భగవంతుడి యొక్క ప్రేరణతో మాత్రం ప్రెడిక్టెడ్గా దాన్ని మనం నిర్ణయం చేయలేం. దీన్నే కర్మఫలం అంట. కర్మ వేరు, కర్మఫలం వేరు. కర్మఫలాలన్నీ ప్రెడిక్టెడ్ అండి, జయాపజయాలు. కర్మలన్నీ సంకల్పాలు. మేము అనుకున్నాం ఏదో చెయ్యాలి అని, దానికోసం ప్రయత్నం 9 ఏళ్లుగా చేస్తున్నాం, ఎందుకు సాక్షాత్కారం కాలేదు? ఈ 9 ఏళ్లలో మాకేం రావాలో అవన్నీ వచ్చాయి. రోజు గురువులు చెప్పిన మంత్ర సాధన చేస్తున్నాం, దానికంటే ఒక సమయం ఉంటుంది. అంతవరకు నేను అనుకున్నప్పుడు రాలేదు కాబట్టి దీన్ని వదిలేయాలి, అది నీ స్వబలం. కాబట్టి దేనికి కూడా మనం ఏమన్నాము, యుక్తాయుక్త విచక్షణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని ఉద్దేశించి కృష్ణ పరమాత్మ ఒక మాట అన్నారు గీతాశాస్త్రంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అనే దానికి కూడా చాలా వక్రీకరించినటువంటి భాష్యాలు మన వాళ్ళు చెప్తారు. అంటే బైబిల్లో నన్నే నమ్ముకో, నేను ఒక్కడే పరిశుద్ధాత్మను, నీకు మోక్షాన్ని కలిగించేటువంటి వారిని, మా వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. గీతాశాస్త్రంలో కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి వాక్యం దీనికి దానికి ఏం పెద్ద తేడా లేదండి. కానీ శంకరుల వారు చెప్పిన భాష్యాన్ని మనం బాగా పరిశీలన చేస్తే, మాం అనేటువంటి పదం దగ్గర నన్ను నీలో పెట్టుకొని నిన్ను నువ్వు కాకుండా నన్ను నీవుగా చూసుకోమన్నాడు. నన్ను నీలో పెట్టుకోవాలి. అంత ముందు 700 శ్లోకాలలో చెప్పినటువంటి భావన అంతా తీసేసి దీన్ని ఒకదాన్ని క్రిటిసైజ్ చేయడానికి లేదు. మధ్యలో 5వ 6వ అధ్యాయంలో ఒక చోట ఒక శ్లోకం కనిపిస్తుంది, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాన్ నిత్య. నేనంటూ అంటే ఇక్కడ కనిపిస్తూ నీకు చెప్పడానికి ఒక దేహం కావాలయ్యా, కాబట్టి కృష్ణ రూపంలో కనిపిస్తున్నా, కానీ నేను నీలో ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నా. కాకపోతే నా ప్రేరణతోనే వాళ్ళందరూ వారి వారి కర్మలను అనుభవిస్తారు, కానీ నన్ను గుర్తించడానికి ప్రయత్నం చేసే వారికి మాత్రమే నేను కనిపిస్తా. పోయేది నేనే, మళ్ళీ ధారణ చేసేది నేనే. నాకు జన్మతో సంబంధం లేదు. అజాయమానో బహుధా విజాయతే. నేను పుట్టకపోయినా అందరిలో పుట్టినట్టుగా భ్రమింపజేస్తూ ఉన్నా, ఏమండి? కానీ వాళ్ళు నన్ను నాలో నుంచి పుట్టినటువంటి అహంకార మాయా ప్రభావము చేత దాన్ని వాళ్ళుగా భావించుకుంటూ ఉంటారు. దాన్ని దాటితే తప్ప నన్ను గుర్తించలేరు. కానీ నువ్వు గొప్పవాడివి అర్జున, పరంతప, భరతర్షభ అనే పేర్లు మనకు ప్రతి చోట కనిపిస్తుంటాయి. ఎందుకంటే నువ్వు నన్ను చూసిన వాడివి, నన్ను నమ్మిన వాడివి. కానీ ఇంకా కొంత నీలో మోహం ఉందయ్యా, ఆ మోహాన్ని పరిత్యజించు, లేదంటే ఆ మోహమే నీకు క్షుద్ర హృదయ దౌర్బల్యంగా మారుతుంది. కనుక ఆ మోహం వల్ల మాం అని చెప్పేటువంటి శబ్దానికి ఆ మోహం వల్ల వేరువేరుగా చూస్తున్నావు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఇక్కడ నీవు మనస్సులో సంకల్పించిన ధర్మాలని పక్కన పెట్టి నన్ను నువ్వుగా అనుకున్నప్పుడు జ్ఞానం వస్తుంది. అప్పుడు జ్ఞానం వస్తే నీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. అహంత్వా సర్వపాపేభ్యో అహం త్వా, నువ్వు నేను ఒకటవుతావు. అప్పుడు శరీర రూప కృష్ణుడు కాదు, సర్వాంతర్యామి అయిన కృష్ణ పరమాత్మ. ఇప్పుడు చెప్పండి, ధర్మాధర్మాల్లో కర్మఫలానికి కర్తృత్వము ఎవరు? నేను కర్త అంటే నువ్వు అనుభవిస్తావు అంతే. శాస్త్రానికి, వేదాంత శాస్త్రానికి ఒకటే కర్తృత్వ భావన తీసేయటం అండి.
అంటే నేను చేస్తున్నా 4 వేదవాక్యాలు. ఇది విస్తీర్ణమైనటువంటి వ్యాఖ్యానం. అహం బ్రహ్మాస్మి యజుర్వేదానికి వాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదానికి వాక్యం. తత్వమసి సామవేదానికి మహావాక్యం. అయం ఆత్మ బ్రహ్మ. అయం ప్రజ్ఞానం, ఆత్మ అహం 2 బ్రహ్మే. పుట్టిన పిల్లవాడికి లేనిదేమి, పెరుగుతూ నీకు అహంకారం పెరగడానికి కారణమేమి? ప్రజ్ఞానం. అంతే కదండి. ప్రజ్ఞానము అంటే ప్రకృష్ట జ్ఞానం. అంటే లోకంలో నీకు తెలిసి ఇది పేపర్ అని తెలిసిపోయింది అనుకోండి, పేపర్ జ్ఞానం వచ్చింది. నువ్వు ఒక విద్యలో నిష్ణాతుడు అయ్యావు అనుకోండి, ఆ విద్య యొక్క ప్రజ్ఞ నీలో వచ్చింది. లేదు నువ్వు యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు, యోద్ధ జ్ఞానం వచ్చింది. యోగంలో నైపుణ్యం కలిగింది, యోగిగా నీకు జ్ఞానం వచ్చింది. పరమాత్మ జ్ఞానం కలిగింది, పరబ్రహ్మ జ్ఞానం. ఇదంతా కూడా పుట్టిన పిల్లవాడికి లేనిది, చచ్చే సమయంలో మనకు ఉండేది ఏమిటిదంటే ప్రజ్ఞ. అందుకే ఋగ్వేదం ఏం చెప్తుంది? ప్రజ్ఞానాన్ని. ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటి 10,000 మహామంత్రాలన్నీ కూడా ప్రజ్ఞానాన్ని, లోక విస్తీర్ణమైనటువంటి వ్యాపక లక్షణాన్ని చెప్తుంది. అవన్నీ అధ్యయనం చేసేవాడు ఎవడు? అహం. నీకు అహం లేకపోతే అధ్యయనం చేయలేవు. అంతే కదండి. అహం ఉండాలి, అహాన్ని రక్షిస్తూ ఉండాలి, అహాన్ని చంపాలి, గురువు దగ్గర చంపాలి, బయట ప్రదర్శించాలి. అహానికి ఇంకొక పేరు క్షాత్రం. అది లేకపోతే ధర్మరక్షణ జరగదు. నా అనుకోకూడదు, మా అనుకోవాలి. అంతే. అహంత్వా సర్వపాపేభ్యో. నువ్వు నన్ను వేరుగా చూస్తే నువ్వు ఒక్కడు అహం అవుతావయ్యా. అహం బ్రహ్మాస్మిని చేడి చూడు. అంటే నేను అనేటువంటి వ్యక్తిగతంగా చెప్పటానికి అహశబ్దంతో వాడుతున్నప్పటికీ కూడా నేను బ్రహ్మనని యజుర్వేదం చెప్తున్నాను. ప్రజ్ఞానంతో కూడుకున్న నువ్వు బ్రహ్మ అయినప్పుడు అహం బ్రహ్మాస్మి. ప్రజ్ఞానం బ్రహ్మ, అక్కడ బ్రహ్మ వేరుగా ఉన్నది. అది అధ్యయనంతో నువ్వు అహం బ్రహ్మాస్మి అవుతున్నావు. నువ్వు చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను తత్పదార్థములు, అంటే లోకానికి హితములు అయ్యేటువంటివి. అవి కూడా తత్వమసి. ఆ హితములు చేస్తున్నది నువ్వే కనుక అవి నువ్వు ఒకటే. మహావాక్యంలో జీవిత సారం ఉన్నది తప్ప వేదాల్లో మిగిలినటువంటి ప్రత్యేకంగా అంటే వేరుగా చూపించేటువంటి సామగ్రి ఏమున్నదండి? ఇవే పురాణాల్లో చెప్పారు. అయినా అధ్యయనం ముఖ్యం, కర్మ ముఖ్యం, వాటి యందు సమభావన ముఖ్యం. ఎందుకంటే సుఖే దుఃఖే సమే చైవ లాభాలాభో జయాజయో. సుఖం వచ్చినా ఆనందించు, దుఃఖం వచ్చినా ఆనందించు. మన వాళ్ళకు దుఃఖం వస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, సుఖం వస్తే ఆనందించిపోతారు. ఎక్కువ సుఖాన్ని అనుభవించి శరీరకి శక్తి లేకపోవడం వల్ల దుఃఖం వచ్చినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ టెండెన్సీస్లోకి వెళ్ళిపోతారు. చాలా జరుగుతున్నాయి. ఇక మోహం అనేటువంటిది గీతాశాస్త్రంలో, వేదంలో ఉన్న మంత్రాలని అర్థం పట్టినట్టుగా చూపించటంలో గీతాశాస్త్రం యొక్క ప్రభావం చాలా లోకంలో. సంగాత్ సంజాయితే కామ. సంగం నీకు ఇచ్చేది ఒకటే, కామం. ఇప్పుడన్నా మోహం. కామాత్ క్రోధోపి జాయతే. నీకు ఎప్పుడైతే నీ కామాదులు నెరవేరలేదో, కామ్యాదులు, క్రోధం వస్తుంది. క్రోధం వచ్చినప్పుడు క్రూరత్వంలో మోహం పెరుగుతుంది. అది నాకు లేకపోతే ఎవరికి ఉండటానికి వీలు లేదు అని. అప్పుడు క్రూర చర్యలు. సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోపి జాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావో నీకు దిక్కు తెలియదయ్యా. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. ఇప్పుడు ఈ కాలంలో జరిగినటువంటి అనాచార ప్రవృత్తుల్ని కృష్ణుడు ఆనాడే యుద్ధరంగంలో చెప్పాడు చూడండి. కాబట్టి మనం ఎంత జాగరూకతతో ఉండాలి. జాయతో విషయాన్ పుంసః. పురుషుడు అన్నవాడు ఎవరైనా సరే సంగస్తేషోపజాయతే. సంఘం యందు ప్రాణం పెట్టుకొని ఉంటాడు, పరమాత్మ యందు ప్రాణం పెట్టుకొని ఉండడు. ఇక్కడ మరొక ప్రశ్న, పునర్జన్మ గురించి కూడా